హలో. హలో, నమస్తే అమ్మా, చెప్పండి ఎవరు? నా పేరు ఈశ్వరమ్మ అండి. రమణాల గురించి చెప్తుండ్రు యూట్యూబ్ లో, దాంట్లో చూసి చేశాను. చెప్పమ్మా. దాని గురించేనండి. అవునమ్మా. మా బాబు కూడా అక్కడికి వెళ్ళి చాలా నష్టపోయినామండి. ఎంత వయసు ఉంటుందమ్మా? బాబుకు ఇప్పుడు 35 సంవత్సరాలు అండి. పెళ్లి కూడా చేసుకోలేదు. సంబంధాలు వస్తే వద్దు వద్దని అక్కడికి వెళ్ళి 2 లింగాలు ప్రతిష్ఠ చేసిండండి. మాకు పేదవాళ్ళం, వాళ్ళ నాన్న లేడు. ఆ వీడియో చూస్తుంటే నాకు దుఃఖం వస్తుంది వాళ్ళు చెప్పిన మాటలు. ఆ 2 లింగాలు చేస్తే 6 లక్షలు లోన్ తీసుకొని పెట్టిండు. బుక్కులు తెచ్చి పంచిండు. శక్తిపాతం అని పేపర్కి 1100 అట్లా పెట్టిండు. చెప్పి తినకుండా లోన్లు తీసుకున్నాడు తెలియకుండా 20 లక్షల పైన అప్పు చేసిండండి. 20 లక్షలమ్మా? 20 లక్షల పైన అప్పు చేసిండు. ఆయనకు పెట్టింది 10-12 పెట్టచ్చు. నెట్టే 6 లక్షలు కట్టిండండి. ఇక మిగతా హోమాలని బుక్కులని. ఇంటికి రావట్లేదమ్మా మీ అబ్బాయి? ఇంట్లోనే ఉండండి, జాబ్ చేస్తుండు. అరవిందలో ఈ డబ్బులు పోయినాయి, లోన్లు తెచ్చి కట్టలేక సూసైడ్ నోటీసులు రాసి వెళ్ళిపోయింది ఇంట్లోకి వెళ్ళి. మీ అబ్బాయి ఎక్కడ ఉంటాడమ్మా? మా అబ్బాయి నేను ఒక ఇంట్లోనే ఉంటామండి. సూసైడ్ నోట్ ఎవరు రాశారు? మా అబ్బాయి ఎన్ని అప్పులు చేసి ఆయనకు పెట్టి ఇవన్నీ కట్టలేదు, నేను చచ్చిపోతా అని రాసి వెళ్ళిపోయిండండి. ఎక్కడికి? ఇక్కడ ఇస్నాపూర్ అవతల ఎక్కడికో వెళ్ళిపోయిండు. ఆక్సిజన్ కొనుక్కొని అది పెట్టుకొని చచ్చిపోతా అని పోయిన తర్వాత ఇవన్నీ తెలిసినాయి. ఇక మేము పోలీసులకు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు సిగ్నల్స్ పెడతాంటే వాటి ద్వారా మా చుట్టాలు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు పోయి పట్టుకొచ్చింది. ఇప్పుడు ఉన్నాడు మీతో? ఉన్నాడండి. అందరు ధైర్యం చెప్తే అది ఇది అని తల కొన్ని సాయం చేసి కొన్ని ఏం పర్లేదమ్మా, ఏం పర్లేదు, టెన్షన్ పడొద్దు అని చెప్పు. కానీ ఇప్పుడు కూడా ఆ దొంగ బాబా పిచ్చిలో ఉన్నాడా? ఇక ఆయన చూసి ఇంకా దండం పెట్టుకుంటున్నాడు. ఇంట్లో శివలింగం పెట్టిండు, అది తీయమంటే తీయట్లేడు. ఇక ఇంకా ఆయన మట్టిలో ఉన్నాడు కానీ పోవట్లేడు అక్కడికి. కానీ బాగా అప్పుల్లో గురకపోయిండు. ఒక 2 ఎకరాలు చల్లుకుంటే 4 లక్షలు వచ్చి అవి కట్టినాం. మా అమ్మాయి వాళ్ళు, మా చుట్టాలు తలా కొన్ని, వాళ్ళ ఫ్రెండ్స్ కొన్ని ఇస్తే కొన్ని సెటిల్మెంట్ చేసినామండి. ఇంకా చాలు, ఇంకా 10 లక్షల దాకా అప్పు ఉన్నాయి. కష్టం, జీవితం అంతా పోయింది. పెళ్లి కూడా చేసుకోవట్లేదండి ఇంతవరకు. 35 సంవత్సరాలు వచ్చి కన్న తల్లికి ఎంత కోత పెడుతున్నాడు ఆయన. ఈ రమణానంద వచ్చి చేపట్టి ఇంత ఆగమైనామండి. 8 మంది మీరుంటే పెట్టాలా, లేకుంటే ఎందుకు పెట్టిరా, అప్పులు చేసి మిమ్మల్ని ఎవరు అన్నారండి అక్కడ ఉంచేటోళ్ళు. ఆయనను కలవనీయలేదు, మాట్లాడనీయలేదు. పెట్టిన డబ్బులన్నా తిరిగి అడగాల్సింది మీరు ఆ దొంగ బాబాని. అడుగుదామని పోయినామండి, పోతే కలవనీయలేదు ఆయనను. మీకు డబ్బులు లేకుంటే మీరు ఎందుకు పెట్టిరని అడిగిండ్రండి. అక్కడ ట్రస్ట్ వల్ల ఎవరో మరి అక్కడ ఉంటారు. వాళ్ళు అడిగి మా అబ్బాయి చలవక పెట్టిండు కానీ మాకు సాయం చేయండి, మేము నా అప్పుల్లో ఉన్నాం, మా అబ్బాయి ఇట్లా పోయిండని ఆ సూసైడ్ నోటీసులు, పోలీసులు సర్టిఫికెట్ అవన్నీ చూపిస్తున్నామండి. అవన్నీ ఫోటో తీసి ఆయనకు పంపించారు. ఆయన ఏం చెప్పలేదు, వీళ్ళేం చెప్పలేదు. ఏడ్చుకుంటూ తిరిగి వస్తున్నామండి. దసరా వెళ్ళాక రమ్మన్నారు పోయిన సంవత్సరం అండి. ఇక మళ్ళీ ఫోన్ చేస్తే ఎప్పుడు లేదు, ఏం లేదు. ఒకలా ఫోన్ చేసి అడుగుతుంది. ఇప్పుడు మీకు చెప్పినట్టు ఇవన్నీ ఇంకా చాలా ఉంది కానీ అంత చెప్పలేనండి వీడియోలాగా. అవన్నీ చెప్పినా కూడా ఏం పట్టించుకోలేదు. మాకు సాయంగా నన్ను కొన్ని చేయండి, మేము ఆ పరిస్థితి ఇట్లా ఉంది, మాకు బాగలేము, నాకు కరోనా వచ్చి కూడా కొన్ని అయినాయి అని ఇవన్నీ చెప్పినామండి. చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు. ఆడికి పోయి చెడిపోయి మొత్తం ఇల్లు వాకిలు లేకుండా ఏం లేకుండా అయిపోయినాయండి. ఇక్కడ వెంటుకుంటాం, ఊరు నుంచి వచ్చి ఇక్కడ బతకడానికి వచ్చి ఆగమైపోయిందండి మా అబ్బాయి. ఏ ఊరమ్మా మీది? మాది మణుగూరు దగ్గర మోత అండి. ఓకే. మీ కొడుకు ఈ విధంగా బుక్ అయిపోయాడు అనమాట ఆ దొంగ మాటలకి. అవునండి. ఎంతో కొంత ఇవ్వమంటే అన్నారుగా అండి. ఫోన్ చేసి దసరా వెళ్ళాక మీరేం లేదంటారు వచ్చి సేవ చేసుకొని మా ఆశ్రమంలో ఉండమని చెప్పారండి. ఏం సేవ? మాది సేవ కాదమ్మా, జీవితాన్ని నాశనం చేయడం అంటారు. సేమ్ మా అబ్బాయి జీవితం అంతా వాళ్ళకి. ఇప్పుడు అదే అమ్మా, ఇప్పుడు అతని పిల్లలు పెళ్లిళ్ళు చేసుకొని పిల్లలు హాయిగా, ఆయన సంసారము బానే ఉంది. ఆయన దగ్గరికి చేరిన వాళ్ళు మాత్రం నాశనం అయిపోవాలి. పైగా ఇలా చేరిన వాళ్ళకి మేము పెళ్లి చేస్తానని మాటిస్తాడంట ఆయన. అవునండి. ఇవన్నీ కూడా ట్రాప్ అమ్మా, ఇదంతా మోసం, గ్యారెడీ. మోసమే అండి. ఒక్క లింగం చేస్తే 3 లక్షలు అండి లోన్లు తీసి. చిన్నపాటి జాబు, అప్పుడు ఎంతో 20,000 వస్తుంది. వింటున్నా నాకే ఎంత దుఃఖంగా ఉంది, భరిస్తున్న మీకెంత కష్టంగా ఉంటుందో అర్థం చేసుకోగలను తల్లి. నైష్టపూర్వకంగా పెట్టినా మా స్వామిని ఏమన్నా వద్దని అది కూడా లెటర్ రాసిందండి. లెటర్లు కూడా ఉన్నాయి. మరి నా వీడియోలు ఏమన్నా చూసాడమ్మా మీ బాబు? తెలియదండి, చూస్తాడో చూడడు తెలియదు. నేను చూసి ఇట్లా అని చెప్తే ఈయనడండి. ఇక ఆయన గురించి అనొద్దు, మాట్లాడొద్దు, ఆయన మా దేవుడు, ఇంకా ఆ మైకాలనే ఉన్నాడండి. సాయిబాబా అవతారం మా దేవుడు అంటాడండి. శ్రీరామా. ఇక్కడ వదిలిపెట్టి జాబ్ వస్తే ఇంటికాడ ఏదన్నా పెట్టుకొని బతుకుదామని మా అల్లుడు, మా అమ్మాయి రమ్మన్నా కూడా నేను రాను, ఇక్కడనే ఉంటాడు అంటానండి.
ఇంకా వదలలేదండి అది. ఎలాంటి పిచ్చమ్మా? ఏ విధంగా ఎక్కించాడమ్మా ఆయన? ఎట్లా ఇలా ఎక్కించిందో చాలా మంది చెప్పి బాధితులు ఉన్నారమ్మా మీలాగా. ఎంతమంది చెప్పేవారు. జీవితాలు ఇలాగే అవుతున్నాయి, అతలాకుతలం అయిపోతున్నాయి. మేమైతే అయిపోయినామండి. ఏం లేదు ఆయన జీవితం మొత్తం. ఇప్పుడు 36 ఏళ్ళు వచ్చినాయి. అప్పుడు సంబంధాలు వస్తే నాకు పెళ్ళి వద్దు అనేది. ఇప్పుడు 2 ఏళ్ళ కాంచి ఇది ఇట్లా జరిగినాక నుంచి ఇప్పుడు పెళ్లి కావాలంటాడు. కానీ ఒక అమ్మాయి కూడా దొరకట్లేదు చేసుకుంటా అని ఇప్పుడు అంటాడు 2 సంవత్సరాల కానీ. అదే అదే. అడిగినా వాళ్ళకి చెప్పిన. కాకపోతే స్వామి నాకు కలవనియలేదు స్వామి అని అంటే ఇప్పుడు కూడా ఆ, ఆయన కలవనియండి, మా బాధ చెప్పుకుంటాం ఆవేదన ఒక్కసారి కలిసి ఎంతో కొంత సాయం చేసినా మేము అదే అర్థమైంది. అంటే మీరు నష్టపోయారు. అతడిని నమ్మి మీ వాడు డబ్బులు లేకపోయినా అప్పులు చేసి కట్టేశాడు. ఇప్పుడున్న మీ ఇక్కట్లను పట్టించుకోడు. ఏమన్నా అంటే మళ్ళీ నేను సిద్ధగురువు అంటాడు, మొత్తం నేనే అంటాడు. మొత్తం నువ్వే అన్నప్పుడు కనీసం నీ భక్తుడికి అన్యాయం జరిగింది, లేకపోతే కష్టం వచ్చింది, ఆదుకోవాలి కదా. కోట్ల కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని కలిగి ఉన్నావు. అవును కదండి. అంతలో మాది ఎంత అండి, ఎంతో కొంత ఎంతమ్మా మీలాంటి పేదవాళ్ళని ఆదుకుంటే అది కదా నిజమైన సిద్ధత్వము. ఇది దారుణం అమ్మా, చాలా దారుణం. అదే అండి, నాకు పోయి అడిగి నిలదీయాలని ఉండదు. ఫస్ట్ 3 లక్షలు కట్టినప్పుడు తెలిసి మేము తప్పకుండా అమ్మా అలా అడగాలి. బయటికి బాధితులు రావాలి, వచ్చి నిర్భయంగా అడగాలి. ఎందుకంటే మీరు మోసపోయారు. అవునండి. మోసపోయేటప్పుడు అలాగే ఉండిపోతే మీ ఎవరికి తెలియకుండా 10 మంది ఇంకా ఇలాగే మోసపోయి లోపలే ఉంటారు, బయటికి రారు. మా అమ్మాయి వాళ్ళు అన్నారు కదండి, ఇక ఒకసారి పోయినాం కలవనీయలేదు. 8 మంది కలవనివ్వడమ్మా. ఇప్పుడు మీ వలన ప్రయోజనం ఉంటే మిమ్మల్ని ఉంచుకుంటారు. ఒకటి, మీరు అక్కడ మీ జీవితాన్ని వృధా చేసుకుని వాళ్ళ పేరుతో, వాళ్ళ మాటలో చెప్పాలంటే సేవ అంటే అక్కడ ఏదో ఒక పని చేసుకుంటూ బతకాలి, వాళ్ళు పెట్టిన తిండి తినే ఉండాలి. లేదా మీ దగ్గర డబ్బులుంటే ఆయన రోజుకు ఒక కాన్సెప్ట్ తీసుకొస్తాడు. ఒకసారి శ్రీచక్రం, ఒకసారి లింగాలు, ఒకసారి అష్టభైరవులు, ఇలా రకరకాల పేర్లతో ఏదో కాన్సెప్ట్ తీసుకొస్తాడు. దానికి డొనేట్ చేయాలి. మొన్న నెల కింద ఫోన్ చేసిండండి. ఎవరు చేసిరో అని నేను పేరు పడలేదు. ఫోన్ ఎత్తితే పీఠం నుంచి చేస్తానా శ్రీచక్రం ప్రతిష్ఠిస్తారమ్మ, మీరు శివలింగ ప్రతిష్ఠ చేసేది కదా, శివుడిని చేసినట్టు మళ్ళీ పార్వతిని కూడా చేసినట్టు ఉంటుంది, చేస్తారా అని అడిగితే ఈ స్టోరీ అంతా కూడా ఆమె చెప్తున్నాండి. అయ్యో అట్లనా అన్నదండి ఆమె. అవన్నీ వాళ్ళు బాగా ట్రైన్, వాళ్ళందరికీ తెలుసు మనం మోసం చేస్తున్నాము అని వాళ్ళకి తెలుసు. కానీ పైకి యాక్టింగ్లు చేస్తూ మీలాంటి వాళ్ళని ఇంకా భ్రమల్లో ఉంచుతారు. ఇటువంటి భ్రమణానందలు మన తెలుగు రాష్ట్రాల్లో బోలుడు మంది ఉన్నారు. వీళ్ళ బారిన పడి ఎంతో మంది అమాయకులు జీవితాన్ని ఛిద్రం చేసుకుంటున్నారు, తమ కష్టాన్ని నాశనం చేసుకుంటున్నారు. మా అమ్మాయి వాళ్ళు అన్నారు కండి, సేవ చేసుకోమన్నప్పుడు ఇక మీరు పోసి కలవచ్చండి, మళ్ళీ ఏమన్నా చేస్తారో ఏమో అని ఇట్లా భయపడి ఇక మళ్ళీ పోవద్దు అన్నారండి. ఇక ఇప్పుడు స్వామిని మేము కలవలేదు. ఇక లెటర్లు చూపించిన వాళ్ళు వీడియో తీసుకున్నారు, మా అబ్బాయిని నన్ను ఫోటో తీసుకున్నారు, ఆయనకు పంపిస్తారు, అప్పుడైనా కలుస్తుంది కదండి. ఆయన చెయ్యాలి సాయం అంటే మేము కలుగుతున్నా. ఫోన్లో కూడా చెప్పిన, ఫోన్లో కూడా వాళ్ళ నెంబర్లకు కూడా వాట్సాప్లో మా అబ్బాయే పెట్టిందండి సాయం చేయమని. మరి మీ అబ్బాయి అంత వీర భక్తుడైన మీ అబ్బాయి కోరిక కూడా ఆయన నెరవేర్చకపోతే ఇదేమి సిద్ధగురు తత్వం అమ్మా, మోసం తత్వం కాకపోతే. మొత్తం మోసమే అండి. మరి ఇప్పటికీ మీ అబ్బాయి బయటికి రాలేదు. తప్పకుండా మీ అబ్బాయితో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ధైర్యంగా ఉండండి, అర్థమైందా? మిమ్మల్ని వచ్చి కలుస్తామమ్మా మేము. సరే అండి, ఓకే. ఇదే నెంబర్కి మళ్ళీ మేము మీకు ఫోన్ చేస్తాం.